కాంగ్రెస్ నేతలు గ్రామాల్లోకి వస్తే హామీలపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు బీఆర్ఎస్ లీడర్లు. 120 రోజులు కంప్లీట్ అవుతున్నా ఏ ఒక్క హామీ అమలు కావడం లేదని అన్నారు. కాంగ్రెస్ ను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 120 రోజులు గడిచినా ఒక్క గ్యారెంటీని అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్. రాబోయే 3 ఏళ్లలో మహాత్మా జ్యోతి బాపులే విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, ప్రధానమంత్రులు వస్తారు పోతారు, మంత్రులు వస్తారు పోతారు, పార్టీలు ప్రభుత్వాలు వస్తూ పోతుంటాయి. కానీ సంఘం కోసం, సమాజం కోసం ప్రశస్తిని సంపాదించుకునే మహానుభావులు, మహనీయుల్లో తప్పకుండా ముందు వరుసలో అగ్రభాగాన ఉండేవారిలో మహాత్మా జ్యోతిబా ఫూలే ఒకరు అనే మాట మనందరం కూడా చెప్పక తప్పదు. అసెంబ్లీ ఎన్నికల హామీలపై కాంగ్రెస్ ను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు మాజీ మంత్రి హరీష్. హామీలతో జనాన్ని మోసం చేశారని మండిపడ్డారు. కొత్త పథకాలు ఏమో గానీ ఉన్న పథకాలు ఎగ్గొడుతున్నారని విమర్శించారు. కలెక్టర్ గా పనిచేసిన స్థానం నుంచే పార్లమెంటుకు వెళ్లే ఛాన్స్ రావడం అదృష్టమన్నారు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి. కేసీఆర్, హరీష్, కేటీఆర్ సపోర్ట్ తో ప్రజల ఆశీస్సులతో తన గెలుపు ఖాయమన్నారు ఎంపీ అభ్యర్థి. ఇలా ఏ ఒక్క హామీ అమలు చేసినారు కాంగ్రెస్ వాళ్ళు? ఎన్ని చెప్పిండ్రు? ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప అన్నట్టు చేసింది కాంగ్రెస్ వాళ్ళు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. అయినాయా? అమలైనయా? ఈ తాపగిట్ట మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు చేతులకెళ్ళి జారిపోతే మళ్ళా 5 ఏళ్ల దాకా దొరకరు. కలెక్టర్ గా నువ్వేదైతే పనులు చేశావో, జిల్లాను అర్థం చేసుకున్నావో, ఆ మాదిరిగా గలం విప్పి నువ్వు నీకున్న శక్తిని, యుక్తిని వాడి మన గలాన్ని వినిపించి ఎక్కువగా మన జిల్లాని ఇంకా అభివృద్ధి పటంలో నిలపాలని చెప్పి కోరినప్పుడు వారి ఆదేశాలకు అనుగుణంగా నేను ఇవాళ మీ అందరి మధ్యలో మెదక్ పార్లమెంట్ బరిలో ఉండి ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు బీఆర్ఎస్ నేతలు. ముస్లింల ప్రార్థనా ప్రాంతాల్లో ఎన్నికల కరపత్రాలు పంపిణీ చేశారు బీఆర్ఎస్ నాయకులు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకుల దగ్గర నుంచి కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు, నేతలపై ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కేసీఆర్ భిక్షతో గెలిచి ఇప్పుడు పార్టీ మారడం సిగ్గుచేటన్నారు. నిజంగా రోషముంటే రాజీనామా చేసి పోటీ చేసి మళ్లీ గెలవాలన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేల ముందు సావు డప్పు కొడతామని హెచ్చరించారు కౌశిక్ రెడ్డి. పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట ధర్నాలు చేస్తాం, సావు డప్పు కొడతాం, బిడ్డ మీ సంగతి ఏందో చెప్తాం, మారినో లేదో ఉట్టికి ఇచ్చిపెడతాం అనుకుంటున్నాం. ఎవరిని కూడా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. మీరు అన్నం తింటురు అనుకుంటే మీరు మొగోళ్ళే అయితే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి మీరు మొగోళ్ళు అయితే మళ్ళీ పోటీ చేసి గెలువురా చూస్తాం. చేవెళ్ల సభ కోసం గులాబీ లీడర్లు కసరత్తు చేస్తున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిని రేపో మాపో ప్రకటిస్తారని చెబుతున్నారు పార్టీ నేతలు.